అనుభవాలు అనేక పాఠాలు నేర్పుతాయి, కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ అనుభవాలు కళ్ళ ముందు కనిపించవు. ఆ అనుభవాలన్నీ ఏదో ఒక ఛాందస్తం లాగా, ఒక పనికి మాలిన పాఠాల్లాగా కనపడతాయి. అంతే, అధికారానికి ఉన్న మహిమ లాంటిది. అధికారంలో ఉన్నప్పుడు ఇక తమకు మించిన శక్తి లేదు, తమకు ఎదురొచ్చే ఆయుధమే లేదు అన్నట్టుగా సరే ఎవరైనా సరే అధికారం చేతుల్లోనికి వచ్చిన వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. 70 ఏళ్లకు పైబడిన జర్నలిస్టుని హఠాత్తుగా తీసుకొని వచ్చి అరెస్ట్ చేసేశారు. నోటీసులు కూడా ఇవ్వలేదు. కృష్ణంరాజును అరెస్ట్ చేస్తారని చాలామంది అనుకున్నారు. ఒకవేళ కృష్ణంరాజును అరెస్ట్ చేసి ఉన్నా సరే, ఆయన ఆ మాట అన్నారు కాబట్టి చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ వీళ్ళ టార్గెట్ అసలు కృష్ణంరాజు అనే వ్యక్తి కాదు అన్నది రోజు రోజుకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కృష్ణంరాజు అనే చేసిన వ్యాఖ్యల్ని కొమ్మినేనికి, సాక్షి మీడియాకి, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ భారతికి, మొత్తం వైఎస్ఆర్సీపీకి చుట్టాలన్నదే వాళ్ళ టార్గెట్. కృష్ణంరాజు అనే వ్యక్తి అసలు టార్గెటే కాదు. ఇదే వ్యక్తి ఇంకో ఛానల్లో ఏదైనా ఇలా మాట్లాడి ఉంటే తప్పే, ఎక్కడ మాట్లాడినా తప్పే, దాన్ని సమర్థించాం. కానీ ఇంకో ఛానల్లో మాట్లాడి ఉంటే ఇంత రచ్చ చేసి ఉండేవాళ్ళు కాదు. ఖండించి ఉంటే, సారీ చెప్పి ఉంటే ఇటువైపు నుంచి కూడా నలుగురు తిట్టేసి అంతటితో ఆపి ఉండేవాళ్ళు. కానీ ఆయన సాక్షి మీడియాలో మాట్లాడారు కాబట్టి దొరికింది అవకాశం అని చెప్పి విరుచుకుపడుతూ ఉన్నారు. మొత్తం ఈ పార్టీని అంతా ఇలాంటిదే అని ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు, ఆ ఛానల్లో డిబేట్లు నిర్వహిస్తున్న యాంకర్లు అంతా అరెస్టులు ఎప్పుడు అంటూ మాట్లాడారు. ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు చప్పట్లు కొడుతూ ఉండవచ్చు చాలామంది, కానీ దీని పర్యవసానాలు కూడా ఎలా ఉంటాయో కూడా ఆలోచించుకోవాలి కదా. 70 ఏళ్లకు పైబడిన కొమ్మినేని శ్రీనివాస్ తన డిబేట్లో చాలా జాగ్రత్తగా ప్రతి మాట ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా తన డిబేట్లో ఒక మాట హద్దు దాటితే వెనక్కు తీసుకోండి, ముందు ఆ మాట వెనక్కు తీసుకొని మీరు తర్వాత మాట్లాడండి మిగతా విషయాలని చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారంటే ఇంకేమనుకోవాలి? తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభద్రతా భావంతో ఉన్నాయో స్పష్టంగా అర్థమైపోతుంది. మేము మళ్ళీ అధికారంలోనికి వచ్చే స్థాయిలో పరిపాలన చేస్తున్నామన్న ధీమా పాలకులకు ఉంటే ఇలాంటి పనులు చేయరు. పైగా తెలుగుదేశం పార్టీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే మీడియాలో వైసీపీ బలం ఎంత? ఒక సాక్షి మీడియా, సాక్షి పత్రిక, సాక్షి మీడియా. కానీ తెలుగుదేశం పార్టీ బలం 6 డజన్ టీవీ ఛానళ్ళు, టీడీపీ కోసం నెత్తురు చిందించేందుకైనా సిద్ధపడే జర్నలిస్టులు కొన్ని వందల మంది ఉన్నారు. 6 డజన్ టీవీ ఛానళ్ళు, 3-4 ప్రధాన పత్రికలు, మొత్తం 80% మీడియా టీడీపీ చేతుల్లోనే ఉంది. సాక్షి అరిస్తే ఎంత అరవచ్చు? కానీ సాక్షి గొంతుకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇంతగా కంగారు పడిపోయి 70 ఏళ్ళకు పైబడిన ఒక జర్నలిస్టును అరెస్టు చేశారంటే ఎంత అభద్రతా భావంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు విషయంలో చప్పట్టు కొడుతున్న వాళ్ళంతా చంద్రబాబు నాయుడు ఒక బ్యాడ్ ప్రొసీడింగ్స్కి శ్రీకారం చుట్టారు, ఒక చెడు సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు అన్న విషయాన్ని కూడా గుర్తించాలి. ఇంతకాలం నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తల వరకే అరెస్టులు పరిమితమయ్యాయి, జర్నలిస్టుల వరకు రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినాక, కొమ్మినేనికి మించి ఇంకా అంత అనుభవం ఉన్న వాళ్ళు చాలా అంకెలో వేల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వాళ్ళు అంత సీనియర్ జర్నలిస్ట్నే తీసుకెళ్ళి లోపలేసేశారు. పైగా ఆయనేం ఈరోజు కాదు కొత్తగా డిబేట్లు నిర్వహిస్తుండడం. దాదాపు 2 దశాబ్దాలుగా టీవీ ఛానళ్ళలో డిబేట్లు నిర్వహిస్తూ ఉన్నారు. TV5లో చేశారు, NTVలో చేశారు. NTVలో ఇలాగే ఆయన న్యూట్రల్గా మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పి 2014-19 మధ్య కట్టడి చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. స్వయంగా నారా లోకేషే ఆయన ఉద్యోగం, NTVలో ఉద్యోగం పోవడం వెనుక నారా లోకేష్ ప్రమేయం ఉందని కూడా వచ్చారు. 1-2 సందర్భాల్లో పరోక్షంగా కొమ్మినేని శ్రీనివాస్ కూడా ఈ విషయం చెప్పారు. ఆయనకు డిబేట్ ఇస్తే ఛానలే రాదు మీది ఏపీలో అన్నట్టు బెదరగొట్టి ఆయనకు డిబేట్ ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టి ఒక విధంగా అవమానించే పరిస్థితులు తీసుకొస్తే ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత సాక్షిలో చేరారు. ఎందుకు కొమ్మినేని శ్రీనివాస్ అంటే ఇంత భయం? అనుచితంగా మాట్లాడే వాళ్ళు, బూతులు తిట్టే వాళ్ళని కట్టడి చేయడం చాలా ఈజీ ప్రభుత్వానికి. ఇగో పలానా వ్యక్తి జర్నలిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక బూతులు తిట్టాడు, నీచంగా మాట్లాడాడు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి విపరీతంగా 2-3 రోజులు ప్రచారం చేసి ఆ తర్వాత లోపలేయడం ఈజీ. కానీ కొమ్మినేని శ్రీనివాస్ ఆ టాక్టిక్కి పడే వ్యక్తి దొరకలేదు అలాంటి వ్యూహానికే. ఎందుకంటే ప్రతి పదం జాగ్రత్తగా మాట్లాడతారు, ఎక్కడ అనుచితంగా మాట్లాడరు. తన డిబేట్లు ఎవరైనా హద్దులు దాటుతుంటే కట్టడి చేస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తిని కట్టడి చేయడం ఎలా అనుకొని ఇప్పుడు హఠాత్తుగా ఇక్కడ దొరికారు. కృష్ణంరాజు అనే వ్యక్తి కొమ్మినేని డిబేట్లో ఆ మాట అన్నారు. కొమ్మినేని చాలా కఠినంగా ఖండించాల్సింది, ఖండించలేకపోయారు ఆ స్థాయిలో అని ఒక కాదు చూపెట్టి తీసుకొచ్చి లోపలేశారు. ఇకపైన డిబేట్లు నిర్వహించే వాళ్ళంతా ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? సరే, ఎన్ని చెప్పుకున్నా ఎన్ని కాదనుకుంటున్నా జర్నలిస్ట్ అయినా సరే ఒక్కొక్కరికి ఐడియాలజీ నచ్చుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడు నచ్చుతారు.
కొందరికి మోడీ నచ్చుతారు, కొందరికి చంద్రబాబు నచ్చుతారు, కొందరు జగన్మోహన్ రెడ్డి నచ్చుతారు, కొందరు టీడీపీ ఛానల్లో పనిచేస్తారు, కొందరు సాక్షిలో పనిచేస్తారు. అంత మాత్రాన వాళ్ళంతా జర్నలిస్ట్ కాకుండా ఏం పోరు కదా. సాక్షి అనేది నేరుగా వైఎస్ఆర్ ఫోటో వేసుకుంది చెప్పాలంటే నిజాయితీగా, ముసుగు వేసుకొని మిగతా ఛానళ్ళన్నీ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి కదా పత్రికలన్నీ. మరి వాటిలో పనిచేసే వాళ్ళంతా జర్నలిస్టులు కాకుండా పోతారా? అసలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇవ్వకూడదు, వైసీపీ తరఫున ఎవరు ఉండకూడదు అని ఎందుకు అంటున్నారు? వైసీపీ ఏమన్నా నిషేధిత గ్రూపా? అదేమన్నా ఉగ్రవాద సంస్థనా? అసలు వైసీపీకి ఎవరు మద్దతు ఇచ్చినా సరే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, వేధిస్తాం, ఒక క్షణక్షణం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాం. మీ నోటి నుంచి ఒక్క మాట జారితే చాలు హఠాత్తుగా తీసుకెళ్ళి, మీ వయసు ఎంతైనా పర్వాలేదు, మీరు ఎక్కడున్నా సరే తీసుకెళ్ళి లోపలేస్తామనే పరిస్థితి తెస్తూ ఉన్నారు. అధికారం ఉంది, అరెస్టులు ఇలా చెప్తే అరెస్ట్ చేసే పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఉండవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ తరఫునే కదా 80% మీడియా ఉంది, అత్యధిక జర్నలిస్టులు అంతా చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన వాళ్ళంతా టీడీపీ తరఫునే పనిచేస్తూ ఉన్నారు కదా. రేపు ప్రొద్దున అధికారం మారితే కాలం ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? చాలామంది అనుకున్నారు కదా మేమే శాశ్వతమని. ఏమైంది? కాలం మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు, 75 ఏళ్ల కొమ్మినేనిని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా యువతల వాళ్ళు అవతల వాళ్ళని ఎందుకు వదిలిపెడతారు? ఈరోజు చప్పట్లు కొడుతున్న వాళ్ళంతా ఈ రోజు నుండి ఆలోచించుకోవాలి, గవర్నమెంట్ మారితే ఏంటి పరిస్థితి అని. ఆయన ఏమన్నా బూతులు తిట్టారా కొమ్మినేని? నీచంగా ఏమన్నా మాట్లాడారా? కనీసం అలాంటి ట్రాక్ రికార్డు ఉందా? నిజంగానే కొమ్మినేని అలాంటి వ్యక్తి అయి ఉంటే అసలు ఇంతకాలం టాలరేట్ చేసి ఉండేవాళ్ళ? నిజంగా కొమ్మినేని అనే వ్యక్తి పద్ధతైన వ్యక్తి కాకపోతే 20 ఏళ్ల పాటు తెలుగు మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా డిబేట్లు నిర్వహించి ఉండగలిగారా? ఎన్నిసార్లు అరెస్ట్ అయి ఉండాలి, ఎన్ని కేసులు పడి ఉండాలి? కానీ ఇంతకాలం అలాంటిదంతా ఏమీ లేదు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆయన ఎక్కడ దొరికేందుకు కూడా అవకాశం ఇవ్వని స్థాయిలో పక్కాగా తన ప్రణాళికతో ముందుకెళ్లారు తన వృత్తిలో అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక కాజు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, ఎందుకంటే 3-4 రోజుల పాటు ఆ స్థాయిలో ప్రచారం చేశారు. కానీ ఇది అన్నది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి ఒక మాయని మచ్చలాగా నిలిచిపోతుంది అరెస్ట్. నెక్స్ట్ ప్రభుత్వాలు కూడా ఇక అరెస్టులలో జర్నలిస్టులకు, సీనియర్ జర్నలిస్టులకు కూడా మినహాయింపులు ఏమి ఉండవు, ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఇలాంటి ప్రొసీడింగ్స్కు చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు. కొమ్మినేని అరెస్టుకు చప్పట్లు కొడుతున్న వాళ్ళంతా ఈ చప్పట్లు, ఈ ఆనందం ఆవిరైన తర్వాత కొద్దిగా నిశితంగా ఆలోచిస్తే ఏం జరుగుతోంది అన్నది వాళ్ళకు భవిష్యత్తు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొమ్మినేని కావచ్చు, సాక్షి మీడియానే కావచ్చు, సాక్షి టీవీలో మనం దాన్ని సాక్షి మీడియాని వెనుకేసుకురావాల్సిన అవసరం లేదు. కానీ జరుగుతున్నది చెప్తే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానల్లో నిర్వహించే చర్చా కార్యక్రమాలతో పోలిస్తే సాక్షిలో నిర్వహించే చర్చా కార్యక్రమాలు చాలా 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 పద్ధతిగానే ఉంటాయి. సరే, ఆ ఐడియాలజీ ప్రో వైసీపీగా ఉండొచ్చు, కానీ ఒకరిని దూషించడం, ఒకరిని టార్గెట్ చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఎవరెవరినో తీసుకొని వచ్చి మాట్లాడించడం, ఇవన్నీ ఆ మీడియాతో పోలిస్తే ఈ మీడియాలో అలాంటివి ఉండవు. సాక్షిలో చెప్పాలంటే, సాక్షి టీవీలో పైగా వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగానే ఏదైనా ఒక మాట మాట్లాడుతూ ఉండగానే చర్చా కార్యక్రమం నిర్వహించే సాక్షి యాంకర్లే వద్దు, ఇలా వద్దు అని 1-2 సార్లు వాదిస్తూ ఉంటారు. కానీ అదే వాదన, అదే యాంకర్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న ఛానల్లోని యాంకర్లు ఎప్పుడైనా ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడతా అంటే నిరోధించారా? చెప్పులతో కొట్టుకున్నారు కదా టీవీ డిబేట్లలో. కిరా కార్పి, సీమరాజా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి డిబేట్లు పెట్టారు కదా. అమాయకులు కాదు కదా సీనియర్ జర్నలిస్టులు. సీమరాజా అనే వ్యక్తి వైసీపీ కండువా వేసుకొని నేను వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిధి అంటే అతన్ని తీసుకొని వచ్చి మీ పార్టీ ఏమంటుంది, మీ పార్టీ ఏం చేయబోతోంది, మీ పార్టీ అలా ఇలా కదా అని సీమరాజాతో ఇంటర్వ్యూ చేశారు. కామెడీ షో అంటారు కానీ దాన్ని సీరియస్ పొలిటికల్ డిబేట్ అంటారా? అలా చేస్తే దాన్ని. సో చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు. అప్పుడు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనను, ఆయన సతీమణిని ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా మాట్లాడారు. టీవీ డిబేట్లు పెట్టారు. ఆ పక్క అంత చేసి ఇప్పటికీ కూడా అదే పంతాలో ముందుకు వెళ్తూ ఒక సరే కొద్దిగా కూడా అటు ఇటు జరుపుకోకుండా కరెక్ట్గా వెళ్ళే కొమ్మినేని లాంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేసేసారు అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇది నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి తన అభద్రతా భావాన్ని బయట పెట్టుకుంటుంది. నిజంగా మేము గెలిచే స్థాయిలోనే మేము పాలన చేస్తున్నామన్న ధీమా ప్రభుత్వ పెద్దలకు ఉంటే కొమ్మినేని కాదు, సాక్షి కాదు, ఇంకో 10 మంది వచ్చి అడుచుకోండి గట్టిగా, మీ ఇష్టం వచ్చి ప్రచారం చేసుకోండి అని ఉండేవాళ్ళు. సరే, మన వైపు మీడియా లేదు కాబట్టి వాళ్ళు చేసే ప్రచారం అంతా ప్రజల్లోకి వెళ్ళిపోతుందేమో అన్న భయం ఉందా అంటే ఆ భయం కూడా అవసరం లేదు కదా. 80% మీడియా టీడీపీ చేతుల్లోనే ఉంది. ఇంత బలంగా ఉంటూ ఇంత అధికారం చేతిలో పెట్టుకొని లాస్ట్కి ఒక 70 ఏళ్ళు పైబడిన సీనియర్ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసుకునే పరిస్థితికి వెళ్ళారంటే ఇది నిజంగానే చంద్రబాబు నాయుడు పరిపాలనకు ఒక మాయని మచ్చ.
పరిపాలనలోని లోపాలను సరిదిద్దుకోలేకపోతున్న తనం, ఒక నిస్సహాయత, ఏం జరుగుతుందో అన్న భయం, అసలు ఏ గొంతు ఉండడానికి వీల్లేదు, అప్పుడు ఏమన్నా మనకు అవకాశాలు ఉంటాయేమో అని అప్రజాస్వామికంగా నమ్ముతున్న ఐడియాలజీ, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి ఈరోజు జరిగిన ఈ చర్యతో.